కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. అప్పు చెల్లించలేదని టీడీపీ నేత అనుచరులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులివెందులకు చెల్లిన సతీష్ కుమార్ రెడ్డి స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఫైనాన్స్ వ్యాపారంలో ఇతర ఇబ్బందులతో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే టైంకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేకపోయాడు సతీష్ కుమార్ రెడ్డి. దీంతో 5 రోజుల క్రితం సతీష్ను కిడ్నాప్ చేశారు అప్పు ఇచ్చిన వాళ్ళు. కడప టౌన్లోని టీడీపీ నేత ఇంట్లో పంచాయతీ పెట్టారు. ఏం జరిగిందో ఏమో కానీ కడప చిన్న చౌక్లో ఇండికా కారులో సతీష్ శవమయ్యాడు. 2 రోజులుగా కారు నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సతీష్ కుమార్ హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వర్ష, పూర్తి స్థాయిలో సినీ పక్కీలో ఈ హత్య జరిగింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా 5 రోజుల క్రితం సతీష్ కుమార్ రెడ్డి పులివెందులో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. ఈ సతీష్ కుమార్ రెడ్డిని డబ్బు ఇవ్వాలని చెప్పేసి కడప నగరానికి సంబంధించినటువంటి మేయర్ గా పోటీ చేసిన బాలకృష్ణ యాదవ్ అనేటటువంటి వ్యక్తి తీసుకువచ్చి ఈ విధంగా పంచాయతీ చేశాడు అనేది అతని బంధువులు, ఎవరైతే సతీష్ కుమార్ రెడ్డి బంధువులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అతన్ని విపరీతంగా కొట్టిన తర్వాత ఆ కొట్టిన ఫోటోను కూడా బంధువులకి వాట్సాప్ లో పంపించి డబ్బు ఇవ్వకపోతే ఇతను చంపేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారని చెప్పేసి కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5 రోజుల క్రితం కడపలో ఒక హోటల్లో భోజనం చేస్తున్న వ్యక్తిని తీసుకువెళ్లారు. ఆ తర్వాత 5 రోజుల నుంచి ఆచూకీ లేదు. అతని భార్య, దానికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిన్న పులివెందుల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ విధంగా తమకి ఫోటో పంపించాడు, మాకు ఈ విధంగా కిడ్నాప్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి పులివెందుల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఇది తమ పరిధిలోకి రాదంటూ వాళ్ళు కేసు కూడా నమోదు చేసుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ప్రమేయం ఇక్కడ స్పష్టంగా ఉంది అనేది బంధువులు పక్కాగా ఆరోపిస్తున్నారు. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. వాళ్ళ వాట్సాప్ నెంబర్ నుంచి తమకి ఫోటో పంపించాడు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం, ఈ వాళ్ళు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నేపథ్యంలో ఇప్పుడు కడప చిన్న చౌక్ లో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం దగ్గర ఇండికా కార్లు ఈ రోజు సాయంత్రం వెలుగులోకి వచ్చింది. దీంతో అందరూ కూడా నిర్గాంతపోయినటువంటి పరిస్థితి ఉంది. కిడ్నాప్ చేసిన వ్యక్తిని హత్య చేసి ఈ విధంగా చేయడం మొత్తం కూడా ఒక సంచలనం కడప నగరంలో వచ్చింది. మొత్తం మీద పులివెందుల్లో కూడా భారీగా వాళ్ళ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.